ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి కేంద్రంగా నడుస్తున్న ఈ బ్యాంకులో గతేడాది రైతుల నుంచి ఇన్స్పెక్షన్లు ఛార్జీల పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతు నుంచి దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఇన్స్పెక్షన్ ఛార్జీలు వసూలు చేయడంపై రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. డీసీసీబీ సీఈఓగా పనిచేసిన మంచి శ్రీనివాస్ ఇంకొందరు అధికారులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనివాస్ పై విచారణ జరుగుతుండగా ఆయన్ని గుట్టు చప్పుడు కాకుండా సంగారెడ్డి నుంచి నిజామాబాద్ కు బదిలీ చేశారు. కేవలం ఒక సర్క్యులర్ ద్వారా రైతుల నుంచి డీసీసీబీ అధికారులు కోట్ల రూపాయలు వసూలు వ్యవహారంలో పాత్రదారులు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంగారెడ్డిలో డీసీసీబీ బ్యాంకు లోగుట్టుపై మరిన్ని వివరాలు జీ తెలుగు న్యూస్ ప్రతినిధి నగేష్ గౌడ్ అందిస్తారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సహకార సంఘాలకు ఏవైతే లోన్స్ ఇస్తుంటాయో డీసీసీబీ బ్యాంకులు, ఆ బ్యాంకుల్లో కూడా గోల్మాల్ జరుగుతుంది. ముఖ్యంగా పంట కాలానికి ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలను ఇన్స్పెక్షన్ చేసే సమయంలో ఛార్జీలు వేస్తూ రైతులను అడ్డి విరుస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే మనము దాదాపు 8,000 మంది రైతుల నుంచి సెస్ పేరుతో ఛార్జీలు వసూలు చేశారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కూడా పెట్టారు. అయితే ఎవరైతే గతంలో ఈ డీసీసీబీ సంగారెడ్డి సీఈఓగా పనిచేశారో శ్రీనివాస్, ఆయన పైన అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ బ్యాంకుకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా రైతుల నుంచి సెస్ పేరుతో ఛార్జెస్ ఏవైతే ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పేరుతో 1% వసూలు చేశారో ఆ వసూలు చేసిన డబ్బు దాదాపుగా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటుందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైన ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పటికీ అసలు బాధ్యులు ఎవరు, దీనికి డబ్బులు కట్టాల్సింది ఎవరు, రికవరీ చేయాల్సింది ఎవరి నుంచి అనేది పూర్తి స్థాయిలో మనకు తెలియాల్సింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు సంగారెడ్డి జిల్లా రైతు సంఘం నాయకులు ఉన్నారు. జయరాజ్ గారు, ఆయనతో మాట్లాడిద్దాం. జయరాజ్ గారు, అసలు ఈ స్కామ్ బయటకు ఎలా వచ్చింది, మీకు ఎట్లా తెలిసింది? అంటే ఈ రైతులకు ఇన్స్పెక్షన్ పేరుతోటి నాబార్డు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అదనపుగా ఒక 1% ఇన్స్పెక్షన్ ఛార్జీల పేరుతోటి వసూలు చేయాలని చెప్పేసి సీఈఓ గారు సర్క్యులర్ ఇచ్చారు. అయితే రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా అదనంగా ఇప్పటికే మేము 7% కడుతున్నాము, దీనికి అదనంగా వసూలు చేయడం అనేది ఎక్కడ రాష్ట్రంలో ఏ డీసీబీలో లేదు. వీళ్ళు అదనంగా వసూలు చేస్తారని చెప్పేసి రైతులు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే మేము జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, డీసీఓ గారికి రాతపూర్వకంగా మేము ఫిర్యాదు చేశాము. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా అదనంగా 1% ఏదైతే ఈ జిల్లాలో దాదాపు 80కి పైన సొసైటీలు ఉన్నాయి, 8,000కు పైన రైతులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కనుక అదనంగా 1% లెక్క పెడితే సుమారు 8-9 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 8-9 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. మరి ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అని చెప్పేసి కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎంక్వైరీ పేరుతోటి కాలయాపన చేస్తా ఉన్నారు. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ను ఎంక్వైరీ పేరుతోటి వేశారు. మరి ఎంక్వైరీ ఎన్ని రోజులు జరుగుతుంది? చిన్న ఉద్యోగి కనుక ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వెంటనే ఆయనను సస్పెండ్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు, ఇంటికాడ కూర్చుని పెడతారు. మరి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే, కోట్లాది రూపాయల కుంభకోణం జరిగితే మరి రైతులు పొట్టగొడతా ఉంటే మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పేసి మేము సూటిగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన చర్య ఇక్కడ వసూలు చేశాడు. అట్లనే నిబంధనలకు వ్యతిరేకంగా గత 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. మరి ఏ ఉద్యోగైనా 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కడ ఉండొద్దు, కానీ 10 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడు. పరిచయాలన్నిటితోటి మొత్తం కూడా డీసీబీ చైర్మన్ తోటి ఇక్కడ మిలాఖత్ అయిపోయి ఇద్దరు కలిసి డబ్బులు పంచుకున్నట్లుగా ఇక్కడ ఉద్యోగస్తులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే కరెక్ట్గానే కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే రకరకాల వాహనాల పేరుతోటి ఇక్కడ డీసీబీలో కొన్న వాహనాలను కూడా ఇద్దరు వెళ్ళేటప్పుడు చెరోటి తీసుకుపోయారని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా చెప్తా ఉన్నారు. వాహనాలే కాదు, ఉద్యోగుల ప్రమోషన్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు, మా పొట్టగొట్టిరని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున అందరికీ అన్యాయం చేసిన వాళ్ళపైన తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు ఇప్పటికైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అట్లనే రికవరీ డబ్బులు ఏవైతే రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బులు ఏవైతున్నాయో వెంటనే రికవర్ చేయాలి, రైతులకు ఇవ్వాలి. ఇప్పుడు రైతులు ఖరీఫ్లో రుణాలు ఇవ్వలేదు, డీసీబీ నుంచి పిఎస్ఎస్ నుంచి రైతులకు పంట రుణాలు ఇవ్వాలి, కానీ ఇప్పటిదాకా పంట రుణాలు ఇవ్వలేదు. అంటే నువ్వేమో డబ్బులు ఎత్తుకపోవచ్చు, కానీ రైతులకు మాత్రం ఎందుకు రుణాలు ఇవ్వరు?
కాబట్టి ఇందులో ఇంకా అనేక రకాల అక్రమాలు జరిగినట్లుగా కనబడతా ఉన్నది. ఇప్పటికైనా దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. పాత డబ్బులు, రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులు ఏవైతున్నాయో వాటన్నిటిని వెంటనే రికవరీ చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి. రైతులకు పిఏసిఎస్ పరిధిలో జరిగాయి అంటే సిఇఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఈ వసూలు జరిగినాయి. ఆ సిఇఓ ఇచ్చిన ఆల్రెడీ సిఇఓ గారు డైరెక్ట్గా బాజాప్తా సర్క్యులర్ ఇచ్చాడు. ఆ సర్క్యులర్ ఆధారంగానే పిఏసిఎస్లో సొసైటీలలో వాళ్ళు వసూలు చేశారు. వసూలు చేసి డీసీబీకి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ వసూలైన డబ్బులన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ పంచుకున్నట్లుగా కనబడతా ఉంది. అవి ఏమిటి, ఎన్ని వచ్చినాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది ఇప్పటిదాకా బయటికి చెప్పడం లేదు. వెంటనే నిజంగా పారదర్శకంగా ఉంటే వెంటనే చెప్పాలి. ఎవరు అడిగినా ఇప్పుడు రైతు సంఘాలుగా మేము వచ్చి అడుగుతుంటే మాకు సంబంధం లేదని డీసీఓ దాట వేస్తున్నాడు, సీఈఓ దాట వేస్తున్నాడు. పాత విషయాలు మాకు తెలియని కొత్త సీఈఓ అంటున్నారు. మరి ఎవరికి తెలుస్తుంది? అంటే రైతుల డబ్బులు పుణ్యానికి వచ్చినాయి కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు అని అంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు 6 కాలం కష్టపడి ఎర్ర టెండర్లో కష్టపడి రైతులు పంటబడి అప్పో సొప్ప తీసుకొచ్చి కడతా ఉన్నారు. అట్లాంటి డబ్బులను ఈరోజు ఎత్తుకొని పోతా ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కాబట్టి ప్రభుత్వం నిజాయితీగా ఉందని అంటే వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతాం. అయితే మరో నాయకుడు ఉన్నారు, రమేష్ గారితో మాట్లాడదాం. అసలు రైతులు లోన్ల కోసం వస్తున్నప్పుడు అనేక రకాల సమస్యలు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఛార్జెస్ పేరుతో మీ దృష్టికి ఎట్లా, అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు అనుమానిస్తున్నారు? ప్రధానంగా డీసీబీలో బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే అనేక షరతులు పెట్టి రైతులు నానా రకాల ఇబ్బందులు చేస్తూ ఉంటారు. మరి 1% అదనంగా వసూలు చేసిన వారి మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి మిగతా అధికారులకు రిప్రజెంటేషన్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి రైతులకు రావాల్సిన డబ్బులను రైతులకు మేలు కోసం చేసే ఈ డీసీబీ బ్యాంకులో మరి సీఈఓ గారు, చైర్మన్ గారు సుమారు 8 కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయంటే దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? మరి వీరితో పాటు ఇంకా పై అధికారులు ఎవరన్నా ఇందులో ఉన్నారా అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంది. అందుకే తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి, ఈ అవినీతి మీద చర్యలు తీసుకోవాలి. ఈ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే జిల్లాలో రైతులు రుణాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వెంటనే తక్షణమే వారి నుండి రికవరీ చేసి ఈ యొక్క తీసుకున్న రుణాలను డబ్బులను వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. సంగారెడ్డిలోని డీసీసీబీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కామ్ అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 6 కాలం శ్రమించే రైతుకు రుణం కోసం వస్తేనే ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించే అధికారులు ఆ ఇన్స్పెక్షన్, గతంలో తీసుకున్న లోన్స్కు సంబంధించిన ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు కూడా సెస్ పేరుతో ఛార్జీలు వసూలు చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగిన స్కామ్గా మనకు తెలుస్తోంది. దీనిపైన పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి. ఏదో మొక్కుబడిగా ఎంక్వైరీ చేసి అధికారులను పెట్టి అప్పటికప్పుడు ఇక్కడున్న అధికారిని ట్రాన్స్ఫర్ చేయడంతో తమ బాధ్యత అయిపోయిందని చెప్పి అనుకుంటే అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇక్కడ రైతు సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో సంగారెడ్డి నుంచి జీ న్యూస్ నాగేష్.